లాస్ట్ 3 రోజులుగా జామ్నగర్లో ముఖేష్ అంబానీ గారి రెండవ కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్ దంపతులు, బిల్ గేట్స్ గారితో పాటు వరల్డ్ ఫేమస్ సింగర్ రిహానా కూడా పాల్గొన్నారు. అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు మన టాలీవుడ్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లి సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఖాన్స్ అమీర్, షారూక్, సల్మాన్ ముగ్గురు స్టేజ్ మీద నాటుకి పర్ఫామ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా స్టేజ్ మీదకి రావాలని షారూక్ పిలిచేటప్పుడు ఆయన పిలిచే విధానం చాలా అమర్యాదగా ఉందని, ఆ పిలుపు విన్నాక నేను అక్కడి నుండి వెళ్లిపోయాను. రామ్ చరణ్ లాంటి స్టార్ కి ఇది చాలా అమర్యాద అంటూ ఉపాసన గారి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ గా మారింది. షారూక్ ఇంతకీ చరణ్ ని ఏమని పిలిచారంటే, ఇడ్లీ వడ రామ్ చరణ్ నువ్వెక్కడా అంటూ ఫన్నీ వేలో పిలిచారు. అక్కడ తన హ్యూమర్ ని ఉపయోగించానని షారూక్ అనుకున్నారు, కానీ అది చాలా మందిని హర్ట్ చేసింది. బాలీవుడ్ ఎప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ ని అలాగే మిస్ట్రీట్ చేస్తుంది అంటూ కొందరు అంటుంటే, మరికొందరు షారూక్ ఏదో క్యాజువల్ గా అన్నారు కానీ కావాలని అనలేదంటూ చెప్తున్నారు. షారూక్ ఏదో కామెడీ వేలో పిలిచారనే మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా అయాన్ పాడిన ఒక పాట ఎవరో పోస్ట్ చేస్తే స్వయంగా తనే ట్వీట్ కూడా చేశారు. రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని గతంలో కూడా షారూక్ చెప్పారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ మాత్రం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.